స్వామి శరణమయ్యప్ప. స్వామి, నా పేరు శ్రీనివాస్. నేను విజయవాడ నుంచి శ్రీ జక్కంపూడి ధర్మశాస్త్ర ఆలయం సేవకుడిగా మాట్లాడుతున్నాను. స్వామి, దయచేసి ఇది కమర్షియల్ యాడ్ కాదు. దయచేసి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో 26వ తారీఖున అంటే డిసెంబర్ 26 సాయంత్రం 5 గంటలకి విజయవాడకి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ జక్కంపూడి ధర్మశాస్త్ర ఆలయం నందు పడిపూజ మహోత్సవం జరపబడుతుంది స్వామి. ఈ పరిపూజ మహోత్సవం విశేషం ఏంటంటే, దీనిలో మనకి గత 2016 నుంచి స్థాపించిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మనకి ఇత్తడి తొడుగు 18 తొడగడం జరుగుతుంది స్వామి. ఆ విశేష కార్యక్రమానికి క్రతువు అనేది జన్మలో ఒకసారి రావడం జరుగుతుంది. ఈ విశేషమైన ఈ క్రతువుని అందరూ కళ్ళారా చూసి స్వామివారి ఆశీస్సులు పొందాలని, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా, ఎలాగో శబరిమల ఆలయం ప్రవేశం అనేది కొంతమందికే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ధర్మశాస్త్ర ఆలయం పోలి ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి శబరిమల ఎలాగైతే ఉంటుందో ఆలయమో అలాగే మనకి ఈ ధర్మశాస్త్ర ఆలయం అనేది అలాగే ఉంటుంది స్వామి. జ్యోతి దర్శనం కానీ జనవరి 14వ తారీఖున కానీ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చేయడం జరుగుతుంది. జీవితంలో ఒకసారి జరిగే ఇలాంటి క్రతువుని చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, స్త్రీలు అందరూ కూడా అందరికీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు స్వామి. ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన విధంగా పూలు పళ్ళు లాంటివి తెచ్చుకుంటే సరిపోతుంది. ఎటువంటి టికెట్స్ కానీ ఎటువంటి కమర్షియల్ గా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగవు స్వామి. 2016 నుంచి మన హిమాస్వామి అధ్యక్షతన మల్లయ్య స్వామి, శివయ్య స్వామి ఇట్లాంటి సేవకులతోటి స్థాపించబడిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ మనకి జక్కంపూడిలో విశేష సేవలు అందించుకోవడం జరుగుతుంది స్వామి. ప్రతి ఒక్కరు కూడా దర్శించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయవలసిందిగా ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే దాంట్లో మీకు లొకేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. లొకేషన్ చూసుకొని డిసెంబర్ 26 సాయంత్రం 5 గంటలకి మనకి పడిపూజ మహోత్సవం మరియు ఇత్తడి తొడుగుని మనకి 18 కన్యస్వాములతో చేతుల ద్వారా తొడగడం జరుగుతుంది స్వామి. ఈ విశేష కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప శరణం శరణం.